ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు కానీ, నిరుద్యోగులకి వాళ్ళు ఏదైతే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విదేశాల్లో ఉండే పర్సన్స్ కూడా గత కాలం నుంచి నిరుద్యోగం నుంచి బాధపడే వ్యక్తులందరికీ కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు లభించడమే కాదు, ఆర్థిక పరంగా ఆదాయం అనేది కొంత వెసులుబాటు కావటం, ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. పెరుగుతున్నా కూడా ట్రాన్స్ఫర్లు, స్థానచలనం జరగటం, ఇళ్ల మార్పులు, బంగారు ఆభరణాలు, కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వృధా ఖర్చు కావు కానీ అసెట్స్ కొనుగోలు చేస్తుంటారు వీళ్ళు. అంటే వ్యవసాయ భూములు కానీ, అలానే ప్రాపర్టీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేస్తుంటారు. దాంతోపాటు భార్య పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. శరీరం ఆరోగ్యం సరిగా లేకపోవటం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు మాత్రమే కొంత ఇబ్బందులు కలగటం, ఇరుగు పొరుగు వారితోటి సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా లేకపోవటం, విరోధభావాలు రావటం, భార్య తల్లి తరఫున బంధువుల రీత్యా కూడా కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి. అంటే భార్య తరఫున కానీ, తల్లి తరఫున కానీ, మేనమామలు కానీ, అలానే పిన్ని వాళ్ళు కానీ, భార్య తరఫున ఉండే బావమరుదులు కానీ, భార్య తరఫున అక్క చెల్లెలతో కొంత విరోధ భావాలు వస్తుంటాయి. విరోధ భావాలు కలగకుండా లౌకిక భావంతో ఉండండి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దండి. ఎవడో పిలిచాడు కదా అని మనం ప్రయాణం చేయటం కాదు, మన అవసరంగా నిజంగా పని ఉంటేనే ప్రయాణం చేయండి. నూతన ప్రయత్నాలు చేయకపోవటం మంచిది. ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు పై అధికారుల యొక్క ఆగ్రహాలకి కొంత గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పకుండా ఉండటం మంచిది. జాయింట్దారుల వల్ల కూడా కొంత నమ్మక ద్రోహం కలగటం, భార్యాభర్తల మధ్యలో కూడా కొంత అభిప్రాయ భేదం రాకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా, బాండింగ్ అనేది డిస్ప్యూట్స్ అంటే బాండింగ్ అనేది కరెక్ట్ నీడ్, డిస్ప్యూట్స్ రాకుండా కూడా చూసుకోండి. జాయింట్ సంబంధించిన బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా కొంత నమ్మక ద్రోహం కలుగుతుంది. అంటే మన కింద ఎవరొకళ్ళు ఉంటారు, పార్ట్నర్షిప్ తీసుకుంటాం, అలాంటి వ్యక్తులు ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ వాళ్ళని కూడా తొందరపడి నమ్మొద్దండి. అలానే నెగిటివ్ ఉండొద్దండి, అలానే పాజిటివ్ ఉండొద్దండి, మిశ్రమైన ఫలితంలో ఉండండి. మనస్పర్ధలు రాకూడదు. శరీరం బలహీనత వల్ల కూడా కొంత తాపము, అవయములు, నొప్పులు, కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. చిక్కులు చికాకులు ఎక్కువగా కలగకుండా చూసుకోండి. అంటే భార్య యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అభిప్రాయ భేదాలు, అధికారుల యొక్క ఆగ్రహాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసుకోవాలి. ప్రతి దానిలో కూడా నెమ్మదిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ప్రతి దానిలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే సంచారం చేస్తుంటారు. సంచారం చేయటం, ప్రయాణాలు, అలానే కొన్ని లావాదేవీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. అంటే స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలని కొంత ఆలోచన చేస్తారు. విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం, ఆ దేశంలో కూడా వాళ్ళకు ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. ఉద్యోగం లభించడమే కాదు, వివాహ ప్రయత్నాలు కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహపరంగా వీళ్ళు కూడా ముందుకు వెళ్ళొచ్చు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు. కొన్ని నూతన వ్యాపారాలు చేయాలని కూడా ఒక ఆలోచన చేసుకుంటారు. సరైన మార్గాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. అలానే ప్రతి దానిలో కూడా కొద్దిగా ఆరోగ్యం లోపం లేకుండా చూసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల విషయంలో కానీ, అలానే విద్యార్థులు మంచి చదువు చదివే అవకాశం, చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కేవలం ఆరోగ్యపరంగా నేను
కొన్ని పరిహారాలు చెప్పాను. ఆ పరిహారాలు చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలు శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి, మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి, మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను పెట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మనకు గోధుమ పిండి ఉంటుంది. ఆ గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఒకవేళ మనం పారాయణం చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి, ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.